హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాహా ఫ్యామిలీ. ఈరోజు శ్రావణ శుక్రవారం కదండి. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. ఇంటి ముందు ముగ్గుతో మాకు డే స్టార్ట్ అయిపోయింది. మా పాపే పిండితో ముగ్గు వేసిందండి ఇంటి ముందు. చాలా చక్కగా వేసింది తను. తర్వాత పూజా కార్యక్రమం మొదలుపెట్టాము. మా పాపే పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసింది. దగ్గరుండి వాటికి పసుపు, కుంకుమ, గంధం అన్నీ అలంకరించిందండి. ఎంత బాగా చేసిందో మా పాప. లాస్ట్ ఇయర్ నేను ఒక్కదాన్నే కష్టపడ్డాను. ఈ ఇయర్ మాత్రం మా ఇంట్లో ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేశారు. అందుకే ఇన్ టైంలో నేను పూజ కంప్లీట్ చేసుకోగలిగాను. చూడండి, కలసం అంతా ప్రిపేర్ చేసి పెడుతోంది తను. దగ్గరుండి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. నేను ఒక పని, మా హస్బెండ్ ఒక పని, మా చిన్ను అందరం తలా ఓ పని చేస్తున్నాము. మా హస్బెండ్ డెకరేషన్ పార్ట్ అంతా చూసుకున్నాడు. పక్క నుండి చెప్తూ ఉన్నాడు, ఇలా బాగుంది ఇలా బాగుంది అని. నేనేమో ప్రసాదాలు చేస్తూ ఇటు కొంచెం అటు కొంచెం బ్యాలెన్స్డ్గా చేసుకుంటున్నాను. మా పాప మా హస్బెండే మెయిన్గా ఎక్కువ చేసింది. అయితే క్రెడిట్ అంతా వాళ్ళకే వెళ్తుందండి. ఇంట్లో వాళ్ళు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటే ఎంత పెద్ద పని అయినా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. నాకైతే కొంచెం కూడా స్ట్రెయిన్ అనిపించలేదు. లాస్ట్ ఇయర్ ఒక్కదాన్నే చేసుకున్నాను. పిల్లల్ని ఎవరిని లేపకుండా మిడ్ నైటే స్టార్ట్ చేశానండి, టైం సరిపోదని. అందుకని నాకు డే అంతా చాలా టైం మిగిలింది. ఈసారి అలా కాదని మార్నింగ్ 6కి స్టార్ట్ చేశాము. అసలు చాలా హడావిడి అనిపించింది నాకైతే. ముందు రోజు ప్రిపేర్ చేయడమే బెటర్ అనిపించింది. అంతా ఒక దగ్గర పెట్టేసుకోవడం. లాస్ట్ ఇయర్ చూడండి, పిక్లో చూపిస్తున్నాను కదా, ఈ ఇయర్ పిక్ గ్రీన్ శారీది అనమాట. లాస్ట్ ఇయర్ అమ్మవారు అయితే చాలా కలగా అనిపించింది. ఈ ఇయర్ అంతా గ్రీన్ అయిపోవడం వల్ల అందులో కలిసిపోయింది. కానీ మా అమ్మవారు మాత్రం చాలా బాగుందండి. నాడిస్టే తగిలేలా ఉంది. మా హస్బెండ్తో అక్షింతలు వేయించుకొని పూజ స్టార్ట్ చేశాను. చూడండి, ఇది ఫైనల్గా మా అమ్మవారి లుక్. చాలా బాగుంది కదండి. అంతా క్రెడిట్ మా పాపకి, మా హస్బెండ్కే వెళ్తుంది. చాలా కలగా అనిపించిందండి నాకైతే. చూడండి, మా అమ్మవారు మా ఇంటికే కళ వచ్చేసింది. నిజంగా ఆ లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నట్టు అనిపించింది నాకైతే. ఆ డే అంతా పూజ కార్యక్రమం అయిపోయింది. ఎండింగ్లో వర్షం పడిందండి బయట. అందుకని కాస్త ముత్తైదులు వాళ్ళు రావడానికి కొంచెం ఇబ్బంది అయింది. మాది కొంచెం చివరికి ఉంటుందన్నమాట మా హౌస్. అందుకని చీకటి అయిపోవడం వల్ల అనుకున్నంత మంది రాలేదు. మా పెద్ద పంతులు చూడండి ఎంత చక్కగా చదువుతున్నాడో. మా చిన్ను, వాడికి అసలు అక్షరాలు చదవడమే రాదు, మంత్రాలు చదువుతున్నాడు. గాయత్రి మంత్రం అవ్వచ్చు తనకి నోటెడ్. ఆ బుక్లో చదువుతున్నాడు. మా హస్బెండ్కి కంకణం నేను కట్టాను, నాకు మా హస్బెండ్ కట్టారు. తర్వాత మా హస్బెండ్ చూడండి, ఒత్తులవి కొండెక్కకుండా ముందే జాగ్రత్త పడుతున్నాడు. దీపారాధన చేశాడు. మా చిన్ను ఒక్కటే గోల్ అండి, నేను చేస్తాను డాడీ, నేను చేస్తానని. వద్దు నాన్న, అది ఒత్తు చాలా చిన్నగా ఉంటుంది కదా, నీకు రాదు, కాలిపోతుందని వాడిని ఆపాము. వాడు కాసేపు అలిగాడండి. కంకణాలు, ముత్తైదులకు కంకణాలు ఇవ్వడం కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. మా చిన్ను చూడండి ఎలా చేస్తున్నాడో. అది అంటినివ్వలేదని, దీపారాధన చేయనివ్వలేదని వాడు ఊదుబత్తీలు అంటించుకొని అలా సంతోషపడుతున్నాడు. వాడికి ఇలాంటివి అంటే చాలా ఇష్టం. ఫైనల్గా ప్రసాదాలు అవి అమ్మవారికి నైవేద్యం పెట్టానండి. వచ్చిన ముత్తైదులందరికీ కూడా ప్రసాదాలు, వాయినాలు ఇచ్చాను. చాలా సంతోషం అనిపించింది. వీళ్ళంతా మా అపార్ట్మెంట్ ఉండే ఫ్రెండ్స్ అండి. అందరూ వచ్చారు. ఇంతటితో నా వ్రతం కంప్లీట్ అయిపోయిందండి.